హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ మీకు నేను సింపుల్గా క్యాబేజీ ఫ్రైని పప్పుల పొడి వేసి ఎలా చేయాలో చూపిస్తాను. క్యాబేజీతో ఇలా పప్పుల పొడి వేసి చేశారంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. పప్పు, సాంబారు ఇలాంటివి ఏమైనా పచ్చడి ఇలాంటి ఐటమ్స్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కానీ చపాతీ పూరీలో కూడా చాలా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా క్యాబేజీతో ఇలా చేశారంటే ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీకు నేను ఇలా సింపుల్గా క్యాబేజీ ఫ్రైని పప్పుల పొడి వేసి ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను క్యాబేజీ ఫ్రై కోసం మీడియం సైజ్ క్యాబేజీ తీసుకున్నాను. ఇది 1/2 kg ఉంటుందండి. ఇప్పుడు ఈ క్యాబేజీని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై చేసినప్పుడు క్యాబేజీ ఫాస్ట్ గా కుక్ అవ్వాలంటే ఇలా చిన్న చిన్న పీసెస్ గా ఉందంటే ఫ్రై కి బాగా కుక్ అవుతుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ క్యాబేజీని ఆల్రెడీ వాష్ చేసి తీసుకున్నాను. మీకు ఒకసారి కావాలి అంటే మళ్ళీ కట్ చేసిన దాన్ని కూడా వాష్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇందులోకి పప్పుల పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ జాడీ తీసుకొని అందులో స్మాల్ సైజ్ బౌల్ నిండుగా పుట్నాల పప్పు అంటాం కదా, అది వేస్తున్నాను. దీని సాయిపప్పు అని కూడా అంటాము. నేను ఇక్కడ 1/2 బౌల్ నిండుగా పుట్నాల పప్పు అనేది వేసుకుంటున్నాను. వేసుకొని ఇందులోనే ఎండు కొబ్బరిని ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు, 6-7 ఎండుమిర్చి తీసుకొని వాటిని ఇంచుకొని వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుల పొడిని పక్కన పెట్టుకుని ఫ్రై చేయడానికి గ్యాస్ మీద ఒక బాండలు పెట్టుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఫ్రై అవనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని ఇంచుకొని వేసుకుంటున్నాను. ఎండుమిర్చిని కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకుని ఉన్న క్యాబేజీ ఉంది కదా, అది మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు క్యాబేజీ ఫాస్ట్ గా కుక్ అవ్వడం కోసం కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులో సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే ఫస్ట్ మనము పప్పుల పొడి చేసినప్పుడు సాల్ట్ వేసుకుని ఉంటాం కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్ తగ్గించుకుని 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువగా వేసుకోండి. ఎందుకంటే క్యాబేజీ ఫాస్ట్ గా కుక్ అవ్వడం కోసం మాత్రమే ఇక్కడ వేసుకుంటున్నాము. వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత క్యాబేజీ చూడండి, గట్టిగా నలిపినప్పుడు మెత్తగా ఉండాలి. చూడండి, ఇలా మెత్తగా అవ్వాలి. ఇలా మెత్తగా అయింది అంటే కుక్ అయినట్టు. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకుని ఉన్న పప్పుల పొడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకుని 1 నిమిషం పాటు క్యాబేజీలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్ గా 10 to 15 మినిట్స్ లో మనకి క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా సింపుల్ గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్యాబేజీ ఉంది అనుకున్నప్పుడు సింపుల్ గా ఏదైనా చేయాలి అంటే క్యాబేజీ ఫ్రై అనేది చేసుకున్నారంటే చాలా సింపుల్ గా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. పప్పు, సాంబార్, పచ్చళ్ళకి కానీ ఏదైనా సైడ్ డిష్ గా కానీ లేదా చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. క్యాబేజీ ఫ్రైని ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.